హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? పనసకాయని తిన్నారా? ఇప్పుడే కదా జాక్ ఫ్రూట్స్ వచ్చే టైము. సో పనసకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ పనసకాయలు మేము వెళ్ళే దారిలో పనసకాయలు అమ్ముతుంటే ఆగామండి. ఒక్కొక్క కాయ ఒక్కో రేటు చెప్తున్నారు. కేజీ లెక్క అయితే కాదు, కాయల లెక్క రేటు. ఆ కాయ వచ్చేసి 300 చెప్పారు. బట్ మేము 250కి అడిగితే ఇంకా ఓకే చేశారు. పండింది ఆల్రెడీ అక్కడే. ఆయన మంచి స్మెల్ వస్తుందమ్మా, పండింది అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్తే కట్ చేసుకొని తినటమేనమ్మా అని చెప్తున్నారు. చాలా చాలా కాయలు ఉన్నాయి. మీలో ఎంతమందికి జాక్ ఫ్రూట్ అంటే ఇష్టం? ఇది థైరాయిడ్ వాళ్ళు తింటే చాలా హెల్త్కి మంచిది అంటున్నారు, నాకైతే తెలీదు. ఈ పనసపళ్ళు అమ్ముతానే అక్కడ పైనాపిల్స్ కూడా అమ్ముతున్నారు కేజీల లెక్క. దాని ఇంటికి తీసుకొచ్చి చేతి నిండా ఆయిల్ పూసుకొని చాకు కూడా ఆయిల్ పూసి కట్ చేసామండి. ఇంత పండిన కాయ కట్ చేయడానికే టఫ్ అయిపోయింది. అసలు ఎంత గట్టిగా రాలా అంటే చూడండి. అదే కనుక పచ్చికాయ అయితే అబ్బో, ఇక అసలు లేడీస్ కట్ చేయాలంటే కష్టమే. చాలా పండిపోయిన కాయే చాలా కష్టపడి పీకాల్సి వచ్చింది. కానీ కట్ చేసేటప్పుడు మాత్రం మంచి స్మెల్ అండి. అసలు పనసకాయ స్మెల్, పండిన ఆ తొనలు ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఆ కిచెన్ రూమ్ అంతా కూడా. చాలామంది నిలువుగా కట్ చేస్తారు, మాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం ఇలా పనసకాయ కొని ఇలా కట్ చేయటం. మేమైతే అడ్డంగానే కట్ చేసాము. ఇంకా అన్ని తొనలే చక్కగా, అసలు ఎంత బాగున్నాయో. అసలు దాన్ని అన్ని పండిపోయి కట్ చేసేటప్పుడే తినాలనిపిస్తుంది. మేమైతే కట్ చేస్తూనే తింటూ కట్ చేసాము. ఇది పచ్చిదైతే మాత్రం బిర్యానీ కూడా చేసుకుంటారు. పండిపోయింది కాబట్టి దీనిలో ఓన్లీ గింజల్ని మాత్రమే తీసి పక్కన పెట్టాము. తిన్న తర్వాత కూడా ఈ గింజలతో కూడా వెరైటీ చేస్తారంట. అంటే కాల్చుకొని తింటారంట, బొగ్గులు పొయ్యి మీద, నిప్పుల మీద. కానీ లేకపోతే ఉడకబెట్టుకొని తినేవాళ్ళు ఉడకబెట్టుకొని తింటారంట. ఇంకా కర్రీ కూడా చేసుకుంటారంట. డిఫరెంట్ టైప్స్ చెప్పారు, ట్రై చేయాలి. మీ అందరికీ పనసపండు అంటే ఎంత ఇష్టం? పనసపండు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ.